రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న తమపై పనిభారం మోపుతుంది తప్ప వేతనాలు పెంచమంటే మాత్రం పట్టించుకోవడం లేదంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వివోఏలు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి చోపరి రవికుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అమ్ముల బాలనర్సయ్యలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 22 సంవత్సరాల క్రితం వివోఏలకు 250 రూపాయల వేతనం చెల్లించిన ప్రభుత్వం ప్రస్తుతం 5,000 రూపాయల వేతనం చెల్లిస్తుందన్నారు. ఈ వేతనం నిత్యావసర సరుకుల కొనుగోలుకు కూడా సరిపోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వివోఏల కష్టాన్ని గుర్తించి కనీస వేతనం 18,000కు పెంచి హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులను అందివ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల వచ్చే నెల 8న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల గ్రామాల వివోఏలు పాల్గొన్నారు. ఎలక్షన్లు రావడంతో సమ్మె విరమణ చేశారు. అప్పుడు ఆ సమ్మె చేసిన సందర్భంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ టెంట్ల కాడికి వచ్చి మేము అధికారంలోకి వస్తే మీకు 18,000 రూపాయలు కనీస వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చారు, మీ హామీని నెరవేర్చండి అని చెప్పి ఇప్పటికీ అనేకసార్లు ఈ 2 సంవత్సరాల కాలంలో మరి అధికారులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి లెటర్లు ఇవ్వడం జరిగింది. అయినా కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. మిగతా ప్రధాన సమస్య ఉద్యోగ భద్రత, అట్లాగే కనీస వేతనం ఇవ్వకుండా ఇప్పటికీ నాచుతున్నటువంటి వైఖరి ఉన్నది. ఇది సరి అయినది కాదు. అందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నాం. మేము ఊరుకోము. మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేదాకా మీ ఎమ్మడనే పడతామని చెప్పి ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన మాట నిలుపుకోండి. ఒక ఐకేపీ వివోఏకు అనేక రకాల పనులు చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు మాకు సంబంధమే లేదు, మీరు గ్రూపులు వివోఏలు నియమించుకున్నటువంటి ఉద్యోగులు మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. జీతం అడిగితేనేమో ఆ రకంగా చెప్తారు, పని మాత్రము సీసీలు అట్లాగే మిగతా ప్రభుత్వ పనులన్నీ కూడా వాళ్ళతో చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 250 నుంచి కూడా చేస్తున్నాము. ఇప్పటికి 20-25 సంవత్సరాలే. ఇప్పటికి కూడా మా బతుకు ఆనే ఉన్నది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటారు, ప్రతి మహిళ కోటీశ్వరరాలు కావాలి, ఆజీవిక లక్షాధికారి కావాలని చెప్తాను. ప్రతి మా సభ్యురాలని లక్షాధికారి చేస్తున్నాం, కానీ మేము భిక్షగాళ్ళ లెక్క అడుక్కునే పరిస్థితి వచ్చింది మా పరిస్థితి. అయితే మా కుటుంబాలకు, మాకు కూడా కుటుంబం ఉంటుంది, కుటుంబ బాధ్యత ఉంటుంది. మా కుటుంబం, మా పిల్లలకు మేమేం చెయ్యలేక అలసిపోయి ఇప్పటికీ ఆన్లైన్ వర్క్ అయినా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు వివోఏలకే అప్పచెప్తాను, వివోఏలే చేస్తారు అనేది మా మీద భారం వేస్తున్నారు ప్రభుత్వం. మాకు బ్యాంకు లింకేజ్ టార్గెట్ అంటారు. టార్గెట్ సరే ఇస్తాం, టార్గెట్ ఇస్తున్నాం మేము. అయితే దాన్ని బట్టి మాకు సంఘాలు ఎట్లా నడుస్తున్నాయి అనేది గ్రేడింగ్ ఇస్తారు. పిల్లలకు కదా అటెండెన్స్ వేసినట్టు మాకు వేస్తారు. అట్లా చేసి టార్గెట్ ఇచ్చినాక ఒక సభ్యురాలకి వాళ్ళ కుటుంబంలో ఆమెకి ఏదో ఆపతో సంపతో వచ్చి ఆమె కట్టలేకపోతే, నువ్వే ఇప్పించినావు కదనమ్మా, నువ్వే కట్టిపి, అది నీ బాధ్యతే, నువ్వు ఎందుకు ఇప్పించినావు, అప్పుడు తెలివి లేదా అని మాట్లాడుతాండ్రు. అలాంటప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఏడున్నాం ఇప్పుడు? మేము మా బ్యాంకు లింకేజీ మేము ఎట్లా కట్టుకోవాలి, మా పిల్లల్ని ఎట్లా సాదుకోవాలి? మేము కూడా అప్పు తీసుకుంటాం.